మరి కనీసం రెంట్ పెట్టాలన్నా 20,000 30,000 రూపాయల రెంట్కే మినిమం ఉన్నా పెట్టారు అని పరిస్థితి ఉన్నది. అప్పుడు ఈ డబ్బులు ఏదైతే ఫీజులు పెరిగేటువంటి పరిస్థితి ఉందో కనీసం పేద మిడిల్ క్లాస్ ఉన్నటువంటి అడ్వకేట్ల కోర్టుకు దూరం అవుతారు, రిచ్ ఉన్నటువంటి అడ్వకేటే అక్కడ కోర్టులో ప్రాక్టీస్ చేస్తారు. మరి ఈ క్లయింట్స్ ఎవరైతే పోతారో 10,000 27,000 కోట్లకు న్యాయవాదులు అందుబాటులో ఉన్న వాళ్ళు ఈ లివింగ్ కాస్ట్ అంతా కూడా ఎవరి పైన చేస్తారు? క్లయింట్ల పైన. అంటే ప్రజల పైన ఇండైరెక్ట్గా ఏదైతే భారం పడేటువంటి పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అదే రకంగా ఈరోజు తెలంగాణ సచివాలయం కట్టినప్పుడు, బిల్డింగ్లు కట్టినప్పుడు, కూల్చినప్పుడు మనం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ, మీడియా కానీ, సామాజికవేత్తలు ఆ రోజు విమర్శలు చేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్రం లోపల ఎన్నో స్కీములకు మనం హామీలు ఇవ్వడం జరిగింది. ఎన్నో కడదామని చెప్పినాం, హాస్పిటల్లో ఇంకోటి కడదామన్నాం. దానికి డబ్బులు ఇవ్వడానికి లేదు, ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బులు ఇవ్వడానికి లేదు. ఆ స్కీములు పక్కకెట్టి ఆ రోజు కమిషన్ల కోసం చేస్తామని చెప్పినాం. మరి ఈ రోజు ఉన్న బిల్డింగ్ను పక్కకెట్టి మరి అదే నువ్వు డబ్బులు ఇవ్వాలనుకుంటే కింద కోర్టు లోపల అక్కడ 2 బంగ్లాల్లో ఉన్నాయి, బాత్రూమ్ లేవు, అవిటి కట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఈ రీసెర్చ్, వ్యవసాయ రంగ రీసెర్చ్ ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశానికి మొత్తానికి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఆ రీసెర్చ్ జరిగేటువంటి ఆ ఫలాలు ఒక విద్యార్థి ఈ రోజు ఉంటారు, రేపు పోతారు. ఆ ప్రొఫెసర్ గారు ఇలా ఉంటారు, రేపు పోతారు. ఇది రాష్ట్రం మొత్తానికి, దేశాన్ని మొత్తానికి ఒక వినూత్నమైనటువంటి వంగడాలు వచ్చి ఒక విప్లవం, వ్యవసాయ విప్లవానికి అదొక దోహదం చేసే విధంగా ఉంటుంది. ఇప్పటికే అక్కడ వచ్చేటువంటి ఆక్సిజన్, అక్కడ ఉన్నటువంటి పర్యావరణము ఒక యూనివర్సిటీకి సంబంధించింది కాదు, ఈ రాష్ట్రానికి. తద్వారా ఈ పర్యావరణం అనేది ప్రపంచానికి మొత్తానికి. కాబట్టి ఈ అంశాలపైన ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా నలుగురితోనే ప్రారంభమైంది. ఈ రోజు అగ్రి చట్టాలు కూడా పార్లమెంట్ సాక్షి చేసినటువంటి చట్టాలు ప్రధానమంత్రి గారు వెనుక తీసుకోవడం జరిగింది. ఈ జీవో 55ని కూడా తీసుకునేదాకా భవిష్యత్తు లోపల ఈ యొక్క విద్యార్థులు కూడా ఎవరు కూడా తన హక్కుల సాధించడం కోసం, న్యాయవాదులు ప్రజల కోసం పోరాడతారు. మా హక్కుల సాధన కోసం మేము కూడా ఈ విద్యార్థులతో పాటు, ఈ ప్రజలతో పాటు అందరినీ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంగానే హైకోర్టు నుంచి ఉద్యమాన్ని ఈ రోజు ఇడికి తీసుకొచ్చినాం. దీన్ని సంక్రాంతి తర్వాత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి అన్ని పక్షాలు కలుపుకొని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం ఏర్పాటు కాకముందు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఏ విషయమైనా కూడా ప్రజల కోసం, ప్రజల సమక్షంలో మేము చేస్తాం, మాది ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం, మార్పు కోసం వచ్చింది ప్రభుత్వం అన్నారు. మార్పు అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవడమా? రాత్రికి రాత్రే జీవోలు ఏర్పాటు చేసుకొని కోర్టులను కూడా తరలించడమా? అయితే ఇక్కడ చెప్పినటువంటి విషయం ఏంటంటే, హైకోర్టు కుప్పకూలిపోతుంది, హైకోర్టు శిథిలావస్థలుంది అని దారుణమైనటువంటి ఎలాంటి ఆర్కియాలజీ, ఒక సిస్టమేటిక్ మెటీరియల్ ఎవిడెన్స్ లేకుండా, ఎలాంటి రిపోర్టు లేకుండా చెప్పడంతో హైకోర్టు తరలించబడుతుంది అని. నిజంగా చెప్తే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు 200 ఏళ్ళు కూడా ఈ హైకోర్టు చెక్కు చెదరదని ఒక సర్టిఫికేట్ ఉంది. ఇంతవరకు ఆ సర్టిఫికేట్ చూపిస్తలేరు వాళ్ళు. ఇది అబద్ధం. రెండోది, హైకోర్టు మీద కుప్పగూలిపోవట్లేదు. ఒకవేళ మేము షిఫ్ట్ చేస్తే ఈ గౌరవనీయులైన సీఎం గారు ఏం చెప్తున్నారు, లోవర్ కోర్ట్స్ వచ్చి అక్కడ ఉండొచ్చు అని. అంటే హైకోర్టులో ఉన్న అడ్వకేట్స్ మీదనేమో హైకోర్టు భవనం కుప్పగూలిపోతుంది, కానీ లోవర్ కోర్ట్స్ వచ్చి అక్కడ నడిపిస్తూ ఉంటేనంట వాళ్ళ మీద కుప్పగూలిపోదంట. దీనిలో ఉన్న మర్మం ఏంటి? ఇది బాగా అర్థం చేసుకోవాలి. న్యాయవాదులు ఎవ్వరికి కూడా ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు. మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా సీజే గారు, సీఎం గారు జీవోలు ఇచ్చేసిండ్రు. మేము ఎట్టి పరిస్థితుల్లో అదే కోర్టులో అక్కడే ఉంటాము. ఇక మనము ఈ జీవ వైవిధ్యం కనుక చూసినట్టయితే కనుక ఇంతవరకు, అంటే నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ది బయోడైవర్సిటీ పార్క్. యూనివర్సిటీ మొత్తం కనుక చూసినట్టయితే కనుక మాకు దగ్గర 5 లక్షల నుంచి 6 లక్షల చెట్లు ఉన్నాయి యూనివర్సిటీ మొత్తం. ఒక బయోడైవర్సిటీ పార్క్లోనే మనం చూసినట్టు 2.5 లక్షల చెట్లు ఉన్నాయి. ఇంతవరకు 20 కమ్యూనిటీస్, అంటే 20 రకాల కమ్యూనిటీ చెట్లని మనం అక్కడ పెంచడం జరిగింది. 2.5 లక్షలు ఉన్నాయి. వాటి జీవ వైవిధ్యం కనుక మనం చూసినట్టయితే కనుక సుమారు 681 రకాల చెట్లు ఉన్నాయి అక్కడ. వాటిలో వృక్ష జాతులు కానివ్వండి, చిన్న చిన్న మొక్కలు కానివ్వండి, క్లైంబర్స్ కానివ్వండి, ఏమైనా చెప్పండి. అలాగే జంతువులు చూసినట్టయితే కనుక జంతువులు కానీ పక్షులు కానీ చూసుకుంటే 444 రకాలు ఉన్నాయి. ఇంత జీవ వైవిధ్యం ఉన్న ప్రాంతాన్ని అసలు ఎవరికైనా అవగాహన ఉంటే కనుక వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లాంటి చర్య తీసుకోరు. అంటే ఈ గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదు. అంటే జీవ వైవిధ్యం మీద దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియకుండా ఈ విధమైన చర్య చేపట్టారు. ఇది చాలా శోచనీయంగా ఉంది.